పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన జబర్దస్త్ ఫైమా. బుల్లితెరపై తనదైన ఊరమాస్ కామెడీ పంచులతో, తెలంగాణ యాసలతో నవ్వులు పూయించిన జబర్దస్త్ ఫైమా తన ఫ్యాన్స్కి మైండ్ బ్లోయింగ్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. పటాస్ షోతో కెరీర్ స్టార్ట్ చేసి జబర్దస్త్తో పాపులర్ అయ్యి ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లను సందడి చేసిన ఈ లేడీ కమెడియన్ తాజాగా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా చాలా సైలెంట్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. అసలు ఎవరికీ చెప్పకుండా ఒక రిజిస్టర్ ఆఫీస్లో ఫైమా ఎందుకు సింపుల్గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ఫైమా తన ప్రియుడు ప్రవీణ్ నాయక్ని పెళ్లాడింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. వీరిద్దరూ ఏకంగా 9 ఏళ్లుగా అంటే ఫైమా ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. రిజిస్టర్ ఆఫీస్లో సింపుల్గా దండలు మార్చుకునే వీడియోను ఫైమా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. వాళ్ళు మమ్మల్ని అనుమానించారు, నిందించారు, మమ్మల్ని విడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ మా 9 ఏళ్ల ప్రేమే ఈ అడ్డంకుల్ని అధిగమించి మా వైపు బలంగా నిలిచింది. విడిపోవడానికి 1000 కారణాలున్నా మేము మాత్రం ప్రతిరోజు ఒకరినొకరం ఎంచుకున్నాం. ఎట్టకేలకు ఈరోజు మేము భార్యాభర్తలం అయ్యాం అంటూ ఎమోషనల్ అయింది ఫైమా, ప్రవీణ్ నాయక్ల కులాలు, మతాలు వేరు కావడంతో వీరి పెళ్లికి పెద్దల నుంచి గట్టిగానే అభ్యంతరాలు ఎదురైనట్టు తెలుస్తోంది. అందుకే ఎలాంటి హంగులు లేకుండా జస్ట్ కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య ఈ పెళ్లి జరిగింది. అయితే గతంలో జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్తో ఫైమా లవ్లో ఉందంటూ ప్రచారం జోరుగా సాగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రవీణ్కి బ్రేకప్ చెప్పి కొన్నాళ్ళ క్రితమే ఆ ప్రవీణ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోగా ఇప్పుడు ఫైమా కూడా తన రియల్ లైఫ్ లవర్ ప్రవీణ్ నాయక్తో జతకట్టేసింది. ఈ కొత్త జంటకు అరియానా, శ్రీ సత్య, ప్రియాంక జైన్, ఇనాయా లాంటి బిగ్ బాస్ సెలబ్రిటీస్ అంతా కంగ్రాట్స్ చెప్తున్నారు.